హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శృతి సింగ్ స్టోరీస్. సారీ కన్వర్టెడ్ టు లెహంగా బ్లౌజ్ అండి. ఆల్రెడీ లెహంగా వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇప్పుడు బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ లైనింగ్ని 2 ఫోల్డింగ్స్ వేసుకోండి. ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే చూపిస్తున్న విధంగా స్కేల్తో మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఫోల్డింగ్స్ అనేటివి మన వైపు ఉండాలి, ఓపెన్ మన ఎదురు వైపు ఉండాలి. హ్యాండ్స్ పొడవు 11 ఇంచెస్ అండి. హ్యాండ్స్ జాయింట్ దగ్గర 8 ఇంచెస్. నేను రాయడం మిస్టేక్ చేశాను, 7 అని రాశాను కదా. ఎప్పుడైనా ఎల్బో హ్యాండ్స్కి 3 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. పైన లెంత్ ఎంత పెడతామో హ్యాండ్ పొడవు జాయింట్ దగ్గర 3 ఇంచెస్ తక్కువ ఉండాలి. ఇప్పుడు షోల్డర్ పఫ్ కోసం అయితే పైన నేను 2 ఇంచెస్ వెడల్పు 2 ఇంచెస్ పొడవు తీసుకుంటున్నాను. షోల్డర్ పఫ్ కోసం 2 ఇంచెస్ వెడల్పు 2 ఇంచెస్ పొడవు తీసుకున్నాను కదా. ఎక్కువ పఫ్ కావాలంటే 3 ఇంచెస్ 4 ఇంచెస్ ఇలా తీసుకోవచ్చు. నేను స్మాల్ పఫ్ పెడుతున్నాను కాబట్టి 2 ఇంచెస్ పొడవే తీసుకున్నాను. వెడల్పు అయితే 2 ఇంచెస్ అండి. పొడవు మన ఇష్టం. పఫ్ ఎక్కువ కావాలంటే పొడవు ఎక్కువగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. కింద జాయింట్ దగ్గర హ్యాండ్ వెడల్పు చూసుకొని హ్యాండ్ వెడల్పు కంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఎక్స్ట్రాది కట్ చేయాలి. తర్వాత మనం షోల్డర్ పఫ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, దానికన్నా ఒక 1 ఇంచ్ కిందగా మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న దగ్గర నుండి పై వరకు అయితే మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి కుట్టేటప్పుడు. ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ని ఎలా కట్ చేయాలో చూడండి. నేను తీసుకున్న బ్లౌజ్ పొడవు అయితే బ్యాక్ నెక్ 14 అండి. ఖర్చు కోసం పోతే 13. అంటే మనం ఎప్పుడైనా కూడా పొడవు బ్లౌజ్ పొడవు ఎంతో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్కువ మార్క్ చేసుకోవాలి. నడుం దగ్గర వెడల్పు వచ్చేసి 32 ఇంచెస్ అండి. 32 ఇంచెస్లో 4 పార్ట్స్ చేయాలి. అంటే 8 4 32. సో నడుం దగ్గర 8 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి, ఎక్స్ట్రా 2 ఇంచెస్. ఈ విధంగా మన బ్లౌజ్ వెడల్పు ఎంత ఉంటే దాంట్లో 4 పార్ట్స్ చేసి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ పొడవు ఎంత అంటే కొలత బ్లౌజ్ని బట్టి ఎంత పొడవు పెట్టమంటారో దాన్ని బట్టి నెక్ పొడవు డ్రా చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్కి అయితే నెక్ పొడవు 9.5 అండి. షోల్డర్స్ దగ్గర 6 ఇంచెస్ అండ్ ఆర్మ్ హోల్ కోసం కూడా నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత కర్వ్ స్కేల్ ఉంటుంది కదా ఆర్మ్ హోల్ దగ్గర, దాని సహాయంతో ఈ విధంగా కర్వ్ లైన్ డ్రా చేసి కట్ చేసుకోవాలి. నేను నెక్ వెడల్పు 2.5 తీసుకున్నాను, పొడవు 9.5. ఇదైతే కట్ వర్క్ డిజైన్ అండి. సో మనం కట్ వర్క్ ఫస్ట్ అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే కుట్టే అప్పుడైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే కట్ చేసేటప్పుడు చూపిస్తున్నాను చూడండి. చూపిస్తున్న విధంగా స్కేల్ సహాయంతో అయితే నేను ఈ విధంగా మనం కర్వ్స్ డ్రా చేస్తున్నప్పుడు షోల్డర్స్ దగ్గర అయితే 1/2 ఇంచు స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ కింద వైపు కర్వ్స్ పెట్టేటప్పుడు ఒకసారి కరెక్ట్గా చూసుకోండి, ఎందుకంటే మనం నెక్ వెడల్పుని కట్టి కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది, దాన్ని మనం రౌండ్లో సెట్ చేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసి స్టిచ్చింగ్ చేస్తానైతే ఎలాంటి మిస్టేక్స్ పోవండి. మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ప్రిన్స్ కట్ అయితే స్ట్రైట్గా వేసి కట్ చేయాలండి. ఒకవేళ డాట్స్ బ్లౌజ్ ఉంటుంది కదా, అదైతే క్రాస్గా వేసి కట్ చేయాలి. నేనైతే ప్రిన్స్ కట్ పెడుతున్నాను, సో స్ట్రైట్గా వేస్తున్నాను చూడండి. ఈ విధంగా ప్రిన్స్ కట్ అయితే స్ట్రైట్గానే వేయాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఎలా వేసామో బ్యాక్ పార్ట్ని మొత్తం డ్రా చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్లౌజు పొడవు వెడల్పు చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు అయితే 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్న విధంగా అయితే కట్ చేసుకోండి. కట్ చేశాక ఫ్రంట్ పార్ట్కి అయితే నాకు డిజైన్ వచ్చిందండి. ఇది సారీలో వచ్చిన బ్లౌజ్ అన్నట్టు. ఫ్రంట్ పార్ట్కు డిజైన్ వచ్చింది, బ్యాక్ పార్ట్కి అయితే నేను కర్వ్స్ పెట్టాను కదా, సో డిజైన్ ఏ విధంగా వచ్చిందో సేమ్ అదే విధంగా రౌండ్గా కట్ చేశాను ఫ్రంట్ నెక్ని. దీన్ని ఫ్రంట్ పార్ట్ మీద వేసి చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలో చూడండి. హ్యాండ్స్ అంతా కూడా ప్లెయిన్గా ఉన్నాయండి, అందుకే నేనైతే ఈ బార్డర్ని అటాచ్ చేస్తున్నాను. ఇది సారీలో పైన మిగిలిన బార్డర్ అండి. నేను ఫస్టే చెప్పాను కదా, ఇది సారీని లెహంగా అండ్ బ్లౌజ్లో స్టిచ్ చేస్తున్నానండి. స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. బ్యాక్ అండ్ హ్యాండ్స్ అయితే ప్లెయిన్ వచ్చాయండి, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే నేను చూపిస్తున్న విధంగా డిజైన్ వచ్చింది. సో అందుకే నేనైతే హ్యాండ్స్కి ఈ విధంగా బార్డర్ని అటాచ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్కి అయితే కట్ వర్క్ పెట్టాను. హ్యాండ్స్ని నేను చూపిస్తున్న విధంగా అయితే ఒకసారి రివర్స్ తీసి కుట్టుకోండి. మెయిన్ క్లాత్ని అండ్ లైనింగ్ని ఈ విధంగా కుట్టుకున్న తర్వాత నేను కట్ చేశాను కదా పట్టీని, దాన్ని వేయాలి బార్డర్ని. యాక్చువల్గా అయితే హ్యాండ్స్కి చిన్న డిజైన్ వచ్చింది, అంటే స్ట్రైట్గా చిన్న చిన్న ఫ్లవర్స్ 2-3 ఫ్లవర్స్ వచ్చాయి, కింద స్ట్రైట్ లైన్ వచ్చింది. అది బాగాలేదనేసి నేనైతే ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. బార్డర్కి కింద కట్ వర్క్ వచ్చింది కాబట్టి నేనైతే కింద వైపు స్ట్రైట్గానే కుడుతున్నాను. చూడండి వీడియోని స్కిప్ చేయకుండా. ఈ విధంగా కర్వ్స్ వచ్చాయి కాబట్టి స్ట్రైట్గానే కుట్టుకోండి. ఓన్లీ పైన వైపు బార్డర్ మాత్రమే మలవాలి, పోగులు లేవకుండా. ఇప్పుడు షోల్డర్ పఫ్ కోసం అయితే నేను ఫస్టే లైనింగ్ని కట్ చేస్తాను కదా, అదేవిధంగా నేను ఫస్టే మార్క్ చేశాను.
5 ఇంచెస్ దగ్గర అంటే 10 ఇంచెస్లో మనం ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. అటు 3 ఇటు 3 మనకు వీలు క్లాత్లో ఎన్ని ఫ్రిల్స్ వస్తాయో అన్ని. నాకైతే 6 ఫ్రిల్స్ అయితే వచ్చాయి. ఈ విధంగా కుట్టాక సైడ్కి ఒక కుట్టు వేసుకోండి క్లాత్ కదలకుండా ఉండడానికి. ఇదే విధంగా ఇంకో హ్యాండ్ని కూడా రెడీ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేయండి. ఈ విధంగానైతే హ్యాండ్స్ రెడీ అయ్యాయి. చూడండి ఏ విధంగా వచ్చాయో. బ్యాక్ పార్ట్ కోసం ఆల్రెడీ లైనింగ్ అయితే నేను క్యాన్వాస్ని ఐరన్ చేసి పెట్టాను. ఇది స్పేస్ సిల్క్ సారీ కావడం వల్ల కొంచెం పల్చగా ఉంది, అందుకే నేను సపరేట్ లైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు దీని మీద మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా, ఆ బ్యాక్ పార్ట్ని పెట్టి సేమ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేసుకొని కట్ చేసుకోవాలి కర్వ్స్ అనేటివి. మెయిన్ క్లాత్ అనేది కొంచెం థిక్గా ఉంటే మనం వేసిన క్యాన్వాస్ పేపర్ కనబడదు. సో అలాంటి వాటికి డైరెక్ట్ బ్యాక్ పార్ట్కే అంటే బ్యాక్ పార్ట్ లైనింగ్కే క్యాన్వాస్ పేపర్ని ఐరన్ చేసి స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. బట్ ఇది కొంచెం పల్చగా ఉంది కాబట్టి మనం సపరేట్ లైనింగ్ తీసుకొని ఈ విధంగా ఈ లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి మనం కట్ చేసిన నెక్ని. ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసిన లైనింగ్ని తర్వాత మెయిన్ క్లాత్ని పెట్టి మనం ఐరన్ చేసి పెట్టాం కదా క్యాన్వాస్ పేపర్ని సపరేట్ లైనింగ్కి, దీన్ని మన మెయిన్ నెక్ మీద పెట్టాలి. పెట్టి చూపిస్తున్న విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్స్ అయితే 4 టైప్స్ ఉంటాయండి. పేపర్ క్యాన్వాస్ అని, బక్కరం అని, థిక్ క్యాన్వాస్ అని చాలా టైప్స్ అయితే ఉంటుంది. పేపర్ క్యాన్వాస్ అయితే పల్చగా ఉంటుంది, బకరం కొంచెం థిక్గా ఉంటుంది. నేను వేసే క్యాన్వాస్ అయితే కొంచెం థిక్గా ఉంది, బకరం కంటే కొంచెం పల్చగా ఉంది, పేపర్ క్యాన్వాస్ కంటే కొంచెం మందంగా ఉంది. ఇది అయితే బోటిక్లో యూజ్ చేస్తారంట. పర్ మీటర్ 80 పడింది. లైనింగ్కి కూడా ఐరన్ చేస్తే మంచిగా స్టిక్ అయింది. పేపర్ క్యాన్వాస్ అయితే స్టిక్ అవ్వదు. సో మనం కట్ వర్క్ బ్లౌజెస్కి అయితే ఇది యూజ్ చేస్తే చాలా నీట్గా వస్తుందంట. అందుకే నేనైతే ఫస్ట్ టైం ఇది యూజ్ చేస్తున్నాను. ఇంతకుముందు పేపర్ క్యాన్వాస్తోనే స్టిచ్ చేసేదాన్ని. ఇప్పుడు కర్వ్స్ దగ్గర అయితే చూపిస్తున్న విధంగా కట్ ఇవ్వాలి. కట్ ఇచ్చేటప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ని అయితే కట్ చేయాలి, లేదంటే ఫ్రంట్ సైడ్కి తిప్పినప్పుడు కర్వ్ షేప్ అనేది రావట్లేదు. క్యాన్వాస్ పేపర్ అయితే కట్ చేయకపోయినా కూడా వస్తుంది. ఇదైతే కరెక్ట్గా షేప్లో కట్ చేయకపోతే అస్సలు రావట్లేదు, ఎందుకంటే కొంచెం థిక్గా ఉంది కదా, అందుకే ముందు సైడ్కు మలగట్లేదు. అండ్ ఇది వేయడం వల్ల అయితే చాలా థిక్గా ఉంది, బ్యాక్ సైడ్ స్టిఫ్గా ఉంది, మందం ఉంది కదా పేపర్, అందుకే. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడ్ లైనింగ్కు మాత్రమే ఈ క్యాన్వాస్ పేపర్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు హెమ్మింగ్ లేకుండా అయిపోతుంది. మెయిన్ క్లాత్ని పక్కకు జరిపి ఓన్లీ లైనింగ్కి మాత్రమే మనం ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ని రెడీ చేసాం కదా కట్ వర్క్ని, అది స్టిచ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ ఉక్సులు కాజాలు పెట్టాను చూడండి. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ డిజైన్ వచ్చింది కదా, సో బ్యాక్ సైడ్ ఉక్సులు పెట్టాను. ఈ విధంగా బో కూడా రెడీ చేశాను. దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ బో కంటే ముందు కింద అయితే 2 థ్రెడ్స్ స్టిచ్ చేశాను ఈ విధంగా. తర్వాత ఈ బోని కూడా మిషన్ మీద స్టిచ్ చేస్తున్నాను. నార్మల్గా అయితే కొన్ని క్లాత్లు మందంగా ఉంటాయి, అసలు స్టిచ్చింగ్కే రావు, వాటిని హ్యాండ్తో స్టిచ్ చేసుకోవాలి. ఇది కొంచెం పల్చగానే ఉంది కాబట్టి స్టిచ్చింగ్కి ఓకే అయింది. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. నేను బ్యాక్ సైడ్ డోరీస్ కూడా ప్రిపేర్ చేశాను. వాటిని అయితే బార్డర్లో మిగిలిన క్లాత్తో స్టిచ్ చేశాను. బో అయితే ఈ విధంగా వచ్చింది చూడండి. ఉక్సుల వైపు స్టిచ్ చేశాను. తర్వాత కొంచెం సింపుల్గా ఉందని ఈ పైన స్టోన్ ఉంది కదా, దీన్ని కట్ చేసి ఆ బో మధ్యలో అయితే గమ్తో అతికి పెట్టాను. తర్వాత స్టిచ్ చేశాను. ఫైనల్గా అయితే లుక్ ఎలా ఉందో చెప్పండి. ఫ్రంట్ సైడ్ రౌండ్ నెక్కి డిజైన్ వచ్చింది, అదేవిధంగా కుట్టాను, కాకపోతే బ్యాక్ సైడ్ క్యాన్వాస్ పేపర్ అటాచ్ చేశాను పల్చగా ఉందని. ఫైనల్గా అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ ఈ విధంగా ఉంది. సారీతో లెహంగా అండ్ బ్లౌజ్ స్టిచ్ చేశాను కదా, నా ఐడియా ఎలా ఉందో చెప్పండి. బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్.